ఏ డేటా సెట్ అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ డేటా సెట్ ని డబుల్ కోట్స్ లో ఆ డేటా సెట్ యొక్క ఏపీఐ నేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్యూలో ఏముంటదంటే డేటా సెట్ లో ఉన్న డేటా మొత్తం ఎంప్లాయీ డీటెయిల్స్ అనే డేటా సెట్ లో ఉన్న డేటా మొత్తం క్యూలో ఉంటుంది ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. అర్థమవుతుందా? అంటే వేరియబుల్ తరానా ఇది? క్యూ అనేది జస్ట్ వేరియబుల్. మీరు క్యూ తీసేసి బి పెట్టుకోవాలనుకుంటే ప్రతి ఎక్కడైతే క్యూ ఉంటుందో అక్కడ అన్ని చోట్ల మనము బి పెట్టుకోవాలి. క్లియర్? అన్ని చోట్ల బి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యూ అనేది బై డిఫాల్ట్ వాడు తీసుకున్న ఒక వేరియబుల్, డిఫాల్ట్ వేరియబుల్ అనమాట సేల్స్ ఫోర్స్ తీసుకున్న. ఇప్పుడు గ్రూప్ క్యూ అంటే ఆ క్యూని నేను బై ఆల్ అంటే నేను పలానా ఫీల్డ్తో నేను గ్రూప్ బై చేయలేదు, అన్ని ఫీల్డ్స్తో గ్రూప్ బై చేస్తున్నాను అన్నట్టు. ఆల్ అంటే వీఆర్ నాట్ గ్రూపింగ్ బై పర్టికులర్ ఫీల్డ్. ఓకేనా? అంటే ఆ లైన్ లేకుండా ఉండొచ్చు కానీ మీరు డౌట్ రావచ్చు, బట్ వాళ్ళు తీసుకున్న సింటాక్స్ ఫార్మాట్ అలాంటిది. గ్రూప్ క్యూ బై ఆల్ అంటే వీఆర్ నాట్ గ్రూపింగ్ బిట్ బై ఎనీథింగ్. ఓకే? లైన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేయ. ఇప్పుడు ఫర్ ఈచ్ క్యూ అంటే ఆ క్యూలో అన్ని రోస్ ఉన్నాయి, 30 రోస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క రోని మనం కౌంట్ చేసి, కౌంట్ అనేది ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్. అర్థమవుతుందా? కౌంట్ క్యూని యాజ్ ఏ అనేది దానికి ఆ కౌంట్కి ఉన్న వేరియబుల్, దాని కౌంట్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాడు, దానికి ఏ అంటాడు. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ లైన్ నెంబర్ 4 ఇక్కడ దాని కింద లైన్ లో లిమిట్ క్యూ అంటే మనం ఎస్ఓక్యూలో ఎప్పుడైతే ఎలాగైతే లిమిట్ రాస్తామో, ఎస్ఓక్యూలో లిమిట్ ఉంది, గుర్తుందా లేదా మీకు? లిమిట్ లాస్ట్ లో రాస్తాం అంటే మీకు చెప్పలేదు కానీ మీకు అబ్జర్వ్ చేసి ఉంటే తెలిసి ఉంటుంది. ఓకేనా? లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు నీ డేటా సెట్ లో ఎంప్లాయీ డీటెయిల్స్ లో 2000 కంటే ఎక్కువ ఉంటే నాకు 2000 రికార్డ్స్ మాత్రమే చూపించు ఈ ఎక్స్ప్లోరేషన్ లో అని చెప్తున్నాం. ఓకేనా? క్లియర్? సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఎస్ఏక్యూఎల్. ఓకే? ఈ ఎస్ఏక్యూఎల్ మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో మార్చే కొద్దీ ఇది మారుతా ఉంటుంది. సో కొన్ని సినారియోస్ లో మనకి ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతుంటారంటే డైరెక్ట్ గా సినారియో ఇచ్చేసి నువ్వు నాకు ఎస్ఏక్యూఎల్ డైరెక్ట్ గా క్వైరీ నువ్వే రాయని చెప్పి అడుగుతాడు. ఓకే? అవి రాయాలంటే మనం ఫస్ట్ ఉన్నదాన్ని స్టడీ చేసుకొని ఒక బేసిక్ అవగాహన తెచ్చుకోవాలి. ఓకే? ఇప్పుడు బార్స్ లో లెఫ్ట్ సైడ్ గ్రూప్ బై ఏదో ఒక ఫీల్డ్ చేయి, ఏదో ఒక ఫీల్డ్ తో గ్రూప్ బై చేయి. లెఫ్ట్ లో ఎంప్లాయీ రోల్ ఓకే, రోల్తో గ్రూప్ రోల్ ఎంప్లాయీ రోల్ ఓకే ఉంది కదా. ఇప్పుడు ఎస్ఎక్యూఎల్ స్టడీ చేయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళు, ఎక్కడికి ఎస్ఎక్యూఎల్కి వెళ్ళు. ఇప్పుడు ఎస్ఎక్యూఎల్కి అప్పుడు ఎస్ఎక్యూఎల్కి ఏం తేడా ఉందో అబ్జర్వ్ చేయి. సో లైన్ నెంబర్ 2లో గ్రూప్ బై ఎంప్లాయీ రోల్ వచ్చిందా లేదా? అంటే మనం ఏ ఫీల్డ్ అయితే గ్రూప్ బై చేస్తామో ఆ ఫీల్డ్ తో ఇక్కడ మనకి ఎస్ఎక్యూఎల్ ఆటోమేటిక్ గ్రూప్ క్యూ బై ఎంప్లాయీ రోల్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైన్ నెంబర్ 3లో ఇంతకుముందు ఎట్లుంది? ఫర్ ఈచ్ క్యూ మనం ఏ ఫీల్డ్తో గ్రూప్ బై చేయలేనప్పుడు అన్ని ఫీల్డ్స్ తీసుకున్నప్పుడు ఏ ఫీల్డ్ పలానా ఫీల్డ్ అని లేదు. మనం ఎప్పుడైతే గ్రూప్ బై ఎంప్లాయీ రోల్ చేసామో ఆ పలానా ఎంప్లాయీ రోల్ని నేను యాజ్ అంటే ఇక్కడ చూడండి 2 ఉంటాయి. ఫర్ ఈచ్ క్యూ అంటే ఆ క్యూలో అన్ని రోస్ ఉన్నాయి, దాంట్లో అన్ని దాన్ని అంటే లైన్ నెంబర్ 1లో నేను అన్ని రోస్ క్యూలోకి లోడ్ చేశాను. లైన్ నెంబర్ 2లో నేను ఏం చేశానంటే ఆ క్యూలో ఉన్న అన్ని రోస్ ని నేను ఎంప్లాయీ రోల్ అనే ఫీల్డ్ తో ఎంప్లాయీ అండర్స్కోర్ రోల్ అనేది ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకే? ఏపీఐ నేమ్ అంటే ఆబ్జెక్ట్ లో ఏపీఐ నేమ్స్ ఉన్నట్లే దీంట్లో కూడా ఏపీఐ నేమ్స్ ఉంటాయి. ఎంప్లాయీ రోల్ తో గ్రూప్ బై చేస్తున్నాను. లైన్ నెంబర్ 3లో ఏం చేస్తున్నాను? ఈ క్యూలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్, ప్రతి ఒక్క రో, మీరు ఎక్సెల్ షీట్ లో ఉన్న ప్రతి ఒక్క రో కొన్న ఎంప్లాయీ రో క్యూ డాట్ ఎంప్లాయీ రో అంటే క్యూ డాట్ అనేది తీసుకుంటానంటే క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ రో అంటే ఒక క్యూ అనేది ఇక్కడ ఫర్ ఈచ్ క్యూ అంటే ఆ 30 రికార్డ్స్ లో ప్రతి ఒక్క రికార్డ్ యొక్క క్యూ అంటే ఒక క్యూ డాట్ అంటే దాని అర్థం ఏంటంటే పలానా రో అని అర్థం. ఓకే? దాంట్లో ఎంప్లాయీ రోల్ వాల్యూని ఇక్కడ యాజ్ అంటే యాజ్ తర్వాత వచ్చేసి ఇది లేబుల్ అనమాట, ఎంప్లాయ్ అండర్ స్కోర్ రోల్. ఓకేనా? సో ఎంప్లాయ్ అండర్ స్కోర్ అనేది లేబుల్. ఓకే? సో దాన్ని ఏం చేస్తామంటే అంటే ఆ క్యూలో ఉన్న ప్రతి ఒక్క రో ఎంప్లాయీ రోల్ యాజ్ దాని తర్వాత వచ్చినది వచ్చేసి లేబుల్ అంటే మనం ఏదైతే ఎంప్లాయీ రోల్ అని తీసుకుంటామో అది లేబుల్ అవుతుంది. కామా కౌంట్ ఆఫ్ క్యూ అంటే ఆ రోని కౌంట్ చేస్తున్నాడు. ఏ రోని? పర్ ఎంప్లాయీ రోల్లో ఉన్నాయి. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ రోల్ తో ఎన్ని క్యూస్ ఉన్నాయో అది కౌంట్ చేస్తున్నాడు. కౌంట్. ఓకేనా? చేసి కౌంట్ ఆఫ్ క్యూ అని ఒక ఏ అనే వేరియబుల్ లో పెట్టుకుంటున్నాడు. క్లియర్? తర్వాత వచ్చిందాన్ని ఆర్డర్ క్యూ బై అంటే ఆర్డర్ క్యూ బై దేంతో చేస్తున్నాడు? ఆటోమేటిక్ గా ఎంప్లాయీ రోల్ తో చేస్తున్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఎంప్లాయీ రోల్ తో ఏతో స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ వస్తాయి, తర్వాత బితో స్టార్ట్ అయ్యాడు. మీరు అబ్జర్వ్ చేస్తే కింద టేబుల్ ఏతో స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ ఉంది. ఓకేనా? తర్వాత పిక్యూఆర్ఎస్టీ ఎంఎన్ఓ పిక్యూ కాబట్టి ఎం లాస్ట్ లో వస్తుంది కాబట్టి ఓకేనా? సో ఇట్లా ఎంఎన్ఓ
యాక్చువల్గా ఇది డిసెండింగ్. ఓకే, ఇది యాక్చువల్గా ఒక్కొక్కసారి నిన్న చూస్తే మనకు వర్క్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ రన్ కొట్టి డిసెండింగ్ ఆర్డర్లో పెడితే ఫస్ట్ ఏం కావాలి, టీది ఫస్ట్ రావాలి. ఓకేనా, అది ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు, మేబీ ప్రోడక్ట్ ఇష్యూనేమో మరి. ఓకేనా, ఇప్పుడు చూడండి. సో బేసిక్గా మనకి ఏం కావాలి, PMNOPQRST కదా, ఫస్ట్ టీ రావాలి కదా. సో అంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ యాజ్ పర్ ద ప్రోడక్ట్ రూల్, ప్రోడక్ట్ ప్రకారము టీ ఫస్ట్ రావాలి. టీలో కూడా టీఏఎం అనేది రెండు సేమ్ ఉన్నాయి. మెంబర్స్ లీడ్ అనేది ఫస్ట్ డిసెండింగ్, మెంబర్స్ అనేది ఫస్ట్ రావాలి. టీమ్ మెంబర్స్ ఫస్ట్ రావాలి, టీమ్ లీడ్ తర్వాత రావాలి, తర్వాత మేనేజర్ రావాలి, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ రావాలి. అవునా కదా. సో అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జెడ్తో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వచ్చి, తర్వాత లాస్ట్లో బితో ఏతో స్టార్ట్ రావాలి. బట్ డ్యూ టు సమ్ ప్రోడక్ట్ ఇష్యూ అది సరిగా సార్ట్ అవుట్ చేయట్లేదు. బట్ అది ఒక వే. ఓకేనా, అలా కాకుండా ఆర్డర్ క్యూ బై మీరు ఎంప్లాయీ రోల్ ఏ తీసేసి, సారీ ఎంప్లాయీ అండర్స్కోర్ రోల్ తీసేసి ఏ పెట్టు, ఎంప్లాయీ రోల్ తీసేసి, ఎంప్లాయీ రోల్ తీసేసి ఇప్పుడు ఏ పెట్టు. ఏలో ఏముంది, ఏ పెట్టు. ఇప్పుడు రన్ క్వరీ కొట్టు. ఏలో ఏ రన్ క్వరీ కొట్టు చెప్తా. రన్ క్వరీ కొట్టు. ఇప్పుడు వాట్ ఈస్ ఏ అనేది మనకి ఇప్పుడు మనం ఇంకోసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఏంటి, కౌంట్ ఆఫ్ క్యూ అవునా కదా. ఇప్పుడు ఏ అంటే ఏంది, కౌంట్ ఆఫ్ క్యూనే కదా. ఏ కౌంట్ ఆఫ్ క్యూ యాజ్ ఏ అని ఇచ్చాం లైన్ నెంబర్ 3 తర్వాత, అవునా కదా. సే ఏ ఈజ్ స్టోరింగ్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్, అంటే ఈచ్ రోల్ కి ఎంత కౌంట్ ఉందో ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం, అవునా కదా. ఇక్కడ ఏతో డిసెండింగ్ ఆర్డర్లో చేస్తే, అంటే ఆ కౌంట్ ని డిసెండింగ్ అంటే హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ వచ్చిందా, తర్వాత ఏమైంది అక్కడ నుంచి తగ్గకుండా ఏ వరకు వచ్చి, సారీ అసిస్టెంట్ 5 వరకు వచ్చింది. క్లియర్. ఇప్పుడు దట్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఏఎస్సి కొట్టు, ఏఎస్సి కొట్టు, డిఈఎస్సి తీసేసి ఏఎస్సి కొట్టు. ఇప్పుడు తక్కువ వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ రావాలి, తర్వాత హైయెస్ట్ రావాలి. రన్ కొట్టాలి, ప్రతిసారికి రన్ కొట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్ నంబర్ది బాగానే డిసెండింగ్ అసెండింగ్ వర్క్ అవుతుంది. టెక్స్ట్ వచ్చేసి సమ్ ఇష్యూ విత్ ద ప్రోడక్ట్ ఐ థింక్. సో ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు మీరు అర్థమైందా, అంటే SQL ఎలా మాడిఫై చేయాలో అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు పైన అండు సింబల్ ఉంటుంది, అండు సింబల్ పైన సేవ్ పక్కన లెఫ్ట్ లో సేవ్ పక్కన అండు సింబల్ ఉంది. అది కాదు, సేవ్కి రైట్ సైడ్, సేవ్ అనే బటన్ కి రైట్, దాని పక్కన సేవ్కి రైట్, దాని పక్కన అండు అట్లే కొట్టుకోండి. ఎందుకు మళ్ళీ అండు చేస్తున్నానంటే, ఒకసారి మనము మాడిఫై చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ లో మనం మార్చలేం, మళ్ళీ అండు కొట్టు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లో మళ్ళీ ఇక్కడ అండు చేంజ్ చేసుకోట్టు. ఓకేనా, పైన రెడ్ కలర్ అండు చేంజ్ చేసుకోట్టు. మీరు ఎప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లో డేటా మార్చినా కూడా మీరు SQL ని స్టడీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా, మనం ఏ చేంజెస్ వల్ల SQL ఎలా మారింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఫిల్టర్స్ కొట్టు. ఫిల్టర్స్ మీద క్లిక్, ఫిల్టర్స్ రైట్ సైడ్ లో, సారీ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఫిల్టర్స్ మీద క్లిక్, ఫిల్టర్స్. ఇప్పుడు యాడ్ ఫిల్టర్ కొట్టు. ఇప్పుడు ఎంప్లాయీ రోల్ మీద ఏదైనా ఫిల్టర్ చేయి, ఎంప్లాయీ రోల్ మీద, శాలరీ మీద, శాలరీ మీద ఫిల్టర్ చేయి, శాలరీ లేకపోతే శాలరీ మీద ఫిల్టర్ చేయి, ప్లస్ కొట్టి శాలరీ మీద ఫిల్టర్ చేయి. బిట్వీన్ కాకుండా ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దాన్ 20,000, గ్రేటర్ దాన్ 20,000 ఇవ్వు, 20,000 ఏదో ఒకటి, గ్రేటర్ దాన్ ఏదో ఒకటి. ఓకే, గ్రేటర్ దాన్ 20,000 అప్లై కొట్టు. గ్రేటర్ దాన్ 20,000 ఇవ్వు, అంటే మొత్తం మినిమం శాలరీ ఎంత ఇచ్చినావు, మినిమం వచ్చి 25 ఇచ్చినాను. అవునా, అప్పుడైతే మినిమం గ్రేటర్ దాన్ 25. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చాయి అందరికి. ఓకే, ఇప్పుడు SQL అబ్జర్వ్ చేయి. ఇప్పుడు SQLకి వెళ్ళు. ఇప్పుడు SQL ఎలా ఉందో స్టడీ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఏముంది, లైన్ నెంబర్ 2లో ఏం చేసాము, ఫిల్టర్ చేసాం. మీరు ఇప్పుడు స్టడీ చేయాల్సిందంటే లోడ్ అనేది కీవర్డ్, ఫిల్టర్ అనేది కీవర్డ్, గ్రూప్ బై అనేది కీవర్డ్, ఫర్ ఈచ్ అనేది కీవర్డ్. మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫిల్టర్ చేయాలంటే ఏం చేస్తాము, Q ఈక్వల్స్ టు ఫిల్టర్ Q బై, ఎంతో క్యూ చేస్తున్నాము, శాలరీ గ్రేటర్ దాన్ ఇచ్చాం కాబట్టి 50,000 ఆటోమేటిక్ వచ్చిందా. అంటే క్యూలో ఉన్న అంత డేటా కాకుండా ఏ డేటా ఏ రోజు అయితే నాకు 50,000 కంటే ఎక్కువ శాలరీ ఉందో ఆ రోజు మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాను. నెక్స్ట్ లైన్ నెంబర్ 3లో అన్ని రికార్డ్స్ ఉండవు, ఏదైతే పైన లైన్ నెంబర్ 2లో ఉన్న సాటిస్ఫై అయ్యాయో అవి మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో దట్స్ హౌ యూ నీడ్ టు స్టడీ యువర్ SQL క్వైరీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది కదా, ఎంప్లాయీ డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్ లో, దాని పక్కన ఒక డ్రాప్ డౌన్ ఉంది, అబ్జర్వ్ చేయి. దాని పక్కన లెఫ్ట్ సైడ్ లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉందా, లెఫ్ట్ సైడ్ లో ఎంప్లాయీ డీటెయిల్స్ డేటా సెట్స్ కింద లెఫ్ట్ సైడ్, ఇంకా లెఫ్ట్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్ డేటా సెట్స్ దాని కింద ఎంప్లాయీ డీటెయిల్స్ ఉందా.
దాని పక్కన వీటిని నిన్న ఏం చెప్పాను, మనకి 3 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైమెన్షన్, ఒకటి వచ్చేసి మెజరింగ్. ఇది మెజర్ యొక్క ఐకాన్ ఇది, డేట్ యొక్క ఐకాన్ ఇది, డైమెన్షన్ యొక్క ఐకాన్ ఇది. సో మెజర్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నంబర్ లైక్ శాలరీ కావచ్చు, హైక్ పర్సెంటేజ్ కావచ్చు, ఓకేనా, ఇలాంటివన్నీ వచ్చేసి మనకి మెజర్ లో ఉంటాయి, ఎనీ నెంబర్. డైమెన్షన్ అంటే టెక్స్ట్ వాల్యూస్. ఓకే, క్లియర్, అర్థమవుతుందా? డైమెన్షన్ లో మూడు డైమెన్షన్స్ ఉన్నాయి బా, ఎంప్లాయీ నేమ్, రోల్, ఎందుకంటే టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్. ఓకేనా, ఓకేనా, డైమెన్షన్ సెక్షన్ లో ఉన్నాయి. నెక్స్ట్ డేట్స్ లో ఒక డేట్ ఉంది కాబట్టి అది డేట్ సెక్షన్ లో ఉంది. మెజర్ అనేది ఒక నెంబర్ ఫీల్డ్ ఉంది కాబట్టి సాలరీ సెక్షన్ కింద. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెరైవ్డ్ డైమెన్షన్, డెరైవ్డ్ మెజర్స్ అంటే మనము సపోజ్ ఏ ప్లస్ బి అంటే ఎంప్లాయీ నేమ్ ప్లస్ రోల్ కలిపి ఒక డైమెన్షన్ నేను క్రియేట్, అంటే ఈ రెండింటిని నేను కంబైన్ చేసి నేమ్ ని రోల్ నెంబర్ ని కలిపి ఒకటి నేను క్రియేట్ చేయగలను. అంటే ఆ రెండింటిని డెరైవ్ చేయడం అంటే ఆల్రెడీ ఉన్న బై డిఫాల్ట్ గా ఉన్న డైమెన్షన్ కలిపి అంటే కన్కాటినేట్ చేసి ఇంకొక డైమెన్షన్ తీసుకొచ్చారంటే అది డెరైవ్డ్ డైమెన్షన్ అవుతుంది. అర్థమవుతుందా? ఎంప్లాయీ నేమ్ ప్లస్ రోల్ కలిపి నేను ఇంకొకటి క్రియేట్ చేశాను అనుకో, ఓకేనా, ఇట్ విల్ బికమ్ ద డెరైవ్డ్ డైమెన్షన్. అలాగే మెజర్ ఉంది, డెరైవ్డ్ మెజర్ ఉంది, శాలరీ 10% ఆఫ్ శాలరీ అనేది ఒకటి ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేశాను అనుకో, ఇట్ విల్ బికమ్ ద డెరైవ్డ్ మెజర్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇఫ్ యూ ఎక్స్ట్రాక్ట్ ఇఫ్ యూ క్రియేట్ ఎనీ న్యూ ఫీల్డ్ యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ మెజర్, it will become the derived measure. If I create any new field using existing dimensions of type dimension, it will become the derived dimension. Clear? నెక్స్ట్ దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో పైన రోస్ కౌంట్ ఉంది. నెక్స్ట్ ప్రతి దానికి ఒక ఏపీఐ నేమ్ ఉంటుంది అనమాట. మీరు అక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ ఇస్తే షో ఏపీఐ నేమ్ ఉంటుంది. అక్కడే ఎంప్లాయీ అక్కడ షో ఏపీఐ అక్కడైనా ఓకే, దాని మీద క్లిక్ కాపీ సరే, కాపీ అయిపోయినామంటే దాని అయిపోయినాం కాకపోతే దాని కింద ఒకటి సెట్టింగ్ ఐకాన్ చూడు, దానికి లెఫ్ట్ సైడ్ సెట్టింగ్ ఐకాన్, దాని మీద షో ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ క్లిక్. ప్రతి ఒక్క ఫీల్డ్ కి కింద ఏపీఐ నేమ్ ఉంటుంది చూడు, ఓకేనా. ఈ ఏపీఐ నేమ్సే మనం SQL లో వాడతాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళు, మళ్ళీ చార్ట్లోకి వెళ్ళు. సో ఇంతవరకు మనకేం డౌట్ లేదు కదా. సో ఫిల్టర్స్, మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు, మల్టిపుల్ గ్రూపింగ్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ బై కూడా మల్టిపుల్ ఫీల్డ్స్ ఒక ఫీల్డ్ తో గ్రూప్ బై చేయాల్సిన అవసరం లేదు అనేం లేదు, ఒక ఫీల్డ్ నే మనం ఫిల్టర్ చేయాలని అనేం లేదు. మల్టిపుల్ ఫీల్డ్స్ ని మీరు ఛార్జింగ్ పెట్టవా, సో మల్టిపుల్ ఫీల్డ్స్ ని మనము గ్రూప్ బై చేయొచ్చు, మల్టిపుల్ ఫీల్డ్స్ తో మనము ఫిల్టర్ చేయొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ కింద క్వైరీ లిమిట్ చూడండి, డిఫాల్ట్ గా ఎంత క్వైరీ లిమిట్ తీసుకుంటుంది, 2000 తీసుకుంటుంది. అక్కడ ఎడిట్ క్లిక్ ఇస్తే లెఫ్ట్ సైడ్ లో కింద క్వైరీ లిమిట్ కింద ఎడిట్ క్లిక్ ఇచ్చి 10,000 వరకు అది రిమూవ్ చేసే, 2000 రిమూవ్ చేసేసి 10,000 వరకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 10,000 వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. రిజల్ట్ గ్రేటర్ దాన్ 2000 కెన్ ఎఫెక్ట్. ఓకే, 2000 కంటే ఎక్కువ పెడితే అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ అవుతుంది అని చెప్పారు. బట్ 10,000 వరకు మనం అంటే SQL మాడిఫై చేయకుండా మనము ఆ లిమిట్ ని మనం ఇక్కడ నుంచి మాడిఫై చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఏ క్వైరీ లిమిట్. సపోజ్ మన డేటా సెట్ లో 10,000 సపోజ్ 8,000 ఉన్నాయి, 10,000 వరకు అంటే మాక్సిమం 8,000 కూడా వచ్చేస్తారు. మారింది అక్కడ లిమిట్ 5 లో లైన్ నెంబర్ 5 లో మారిందా? అంటే అప్ టు 10,000 వరకు మనం SQL మాడిఫై చేయకుండా క్వైరీ లిమిట్ యొక్క నంబర్స్ మార్చవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఈ చార్ట్ ని మనము డిఫరెంట్ గా విజువలైజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దీని ఈ గూగుల్ క్రోమ్ ని మ్యాక్సిమైజ్ చెప్తా. మ్యాక్సిమైజ్ ఇప్పుడు డిఫరెంట్ చార్ట్స్ మీద క్లిక్ ఇచ్చుకుంటారా. ఓకే, ఇప్పుడు ఫిల్టర్ అప్లై చేసే కాబట్టి ఒకే ఒక ఎంప్లాయర్ రోల్ ఉంది, ఆ ఫిల్టర్ తీసేసి ఫిల్టర్ సెక్షన్ లోకి వెళ్ళి తీసేసి అన్ని వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెంట్ ఓకేనా, చార్ట్ విడ్స్ క్లిక్ ఇచ్చుకుంటాం. ఓకే, ప్రతి ఒక్క చార్ట్ కి రైట్ సైడ్ లో ఇంకోటి అబ్జర్వ్ చేసామంటే ఇది చూడండి, ఇది స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్ ఇట్లా ఫార్మాటింగ్ ఉంది కదా, ఫార్మాటింగ్ ని క్లిక్ రైట్ సైడ్ లో అదే రైట్ సైడ్ ఒక బ్రష్ ఇక్కడ నువ్వు కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఓకేనా, స్కూల్లో టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద క్లిక్, టైటిల్ ఏదైనా ఒక టైప్ చేయి మాన్యువల్ గా. టైటిల్ కింద దిస్ ఈజ్ మై ఫస్ట్ డాష్ బోర్డ్ అనో లేకపోతే దిస్ ఈజ్ మై ఫస్ట్ లెన్స్ అనేది ఒక టైప్ చేయి. అది ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఏదో ఒకటి దిస్ ఈజ్ అంటే కస్టమ్ టైటిల్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ అలాగే
టైటిల్ యొక్క ఫాంట్ సైజు పెంచుకో. ఓకే, టైటిల్ యొక్క ఫాంట్ సైజు పెంచుకో. కింద టైటిల్ యొక్క ఫాంట్ సైజు పెద్దగా పెంచుకో. పెరిగిందా? అలాగే సబ్ టైటిల్ టైప్ చేయి. సబ్ టైటిల్ టైప్ చేయి. సబ్ టైటిల్ దాని కింద సబ్ టైటిల్ కింద సబ్ టైటిల్ మీద అది కదా బాబు. సబ్ టైటిల్ ఫాంట్ సైజు సబ్ టైటిల్ టైప్ చేయి. ఏదో ఒక టైప్ చేయి. లర్నింగ్ ఏదో ఒకటి ర్యాండమ్గా సమ్ ఏబిసిడి సంథింగ్. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సబ్ టైటిల్. ఓకే, ఇట్లా వస్తుంది సబ్ టైటిల్. సబ్ టైటిల్ కూడా నెక్స్ట్ టైటిల్ అలైన్మెంట్ అంటే అది లెఫ్ట్లో ఉండాలా సెంటర్లో ఉండాలా మీరు అలైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట. టైటిల్ అలైన్మెంట్. ఓకే, నెక్స్ట్ స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ షో వాల్యూస్ యాజ్ అని చెప్పేసి మనం క్లిక్ ఇస్తే కాంపాక్ట్ నెంబర్ ఉంది. ఓకేనా? కాంపాక్ట్ నెంబర్ మీద క్లిక్. ఇక్కడ కాంపాక్ట్ నెంబర్ పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ కాంపాక్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే 50,000 రికార్డ్స్ ఉన్నాయనుకో, అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు టీమ్ లీడ్కి 50,000 ఉన్నాయి. ఓకేనా? అప్పుడు 50,000 అని డైరెక్ట్గా చూపించకుండా కాంపాక్ట్ నెంబర్ 50K అని చూపిస్తుంది. అర్థమవుతుందా? 1 lakh. ఓకేనా? 1 lakh ఉందనుకో 100K అని చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాంపాక్ట్ నెంబర్. అలా కాకుండా నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే కే అని చూపించకుండా ఎగ్జాక్ట్గా ఎన్ని నెంబర్స్ ఉంటే అంత నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పర్సెంటేజ్ అంటే మొత్తం 30 రికార్డ్స్ ఉన్నాయి కదా, 30 రికార్డ్స్. 30 రికార్డ్స్లో ఈ అసిస్టెంట్ మేనేజర్ యొక్క పర్సెంటేజ్ ఎంత? ఓకేనా? టీమ్ మేనేజర్ యొక్క పర్సెంటేజ్ ఎంత? అది అంటే పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ టోటల్ అవైలబుల్ వాల్యూస్ మనకి ఆ అసిస్టెంట్ మేనేజర్ రోల్తో ఎంతమంది ఉన్నారో కౌంట్ పర్సెంటేజ్ అనమాట. అంటే అసిస్టెంట్ మేనేజర్ కౌంట్ డివైడెడ్ బై టోటల్ కౌంట్ ఇంటూ 100. అర్థమవుతుందా? క్లియర్? పర్సెంటేజ్ అర్థమైంది కదా? కాంపాక్ట్ నెంబర్ అంటే ఇప్పుడు సపోజ్ 1000 ఉన్నాయనుకో 1000 చూపించకుండా 1K అని చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాంపాక్ట్ నెంబర్ విజిబిలిటీ. ఓకే, నార్మలైజేషన్ వాల్యూస్. సో నెక్స్ట్ షో టోటల్ నార్మలైజ్ వాల్యూస్ అదేమంత అవసరం లేదు. చూడండి నార్మల్ ఇక్కడ ఎక్స్ యాక్సెస్ సారీ వై యాక్సెస్ మారుతుంది పర్సెంటేజ్ కాకుండా. ఓకేనా? సో నెక్స్ట్ ఇది డిఫాల్ట్ గా ఉన్న వై యాక్సెస్ వాల్యూ. అలా వద్దనుకుంటే లైక్ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ యాక్సెస్ మోడ్ షో టోటల్ అది మార్చి చూడు. ఇది నేను ఎక్కువ వాళ్ళది మార్చాడు అంటే పైన అది నేను ఎక్కువ అది ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓకేనా? సో యా. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ మోడ్ సింగిల్ యాక్సెస్ కాకుండా డబుల్ యాక్సెస్ డ్యూయల్ యాక్సెస్ అని ఉంటుంది. యాక్సెస్ మోడ్ మీద క్లిక్. యాక్సెస్ మోడ్ చూడు పైన డ్యూయల్ యాక్సెస్ మీద క్లిక్. ఇక్కడ యాక్చువల్గా రెండు మనం ఏదైనా గ్రూప్ బై తీసుకున్నప్పుడు అంటే కౌంట్ తీసుకున్నప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే డేటా లెక్క వెళ్ళి లెఫ్ట్ సైడ్ డేటా ఉంది కదా దాంట్లోకి వెళ్ళి చెప్తా. డ్యూయల్ యాక్సెస్ అలాగే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ బార్స్ కౌంట్ ఆఫ్ రోస్ తర్వాత దాని కింద ఇంకొకటి ప్లస్ ఉంది. కౌంట్ ఆఫ్ రోస్ కింద ప్లస్ ఉందా? కౌంట్ ఆఫ్ రోస్ బార్ లెంత్ కదా అక్కడ ఇంకోటి తీసుకో. కౌంట్ ఆఫ్ రోస్ కింద ప్లస్ క్లిక్. కౌంట్ ఆఫ్ రోస్ కింద ఇంకో ప్లస్ ఉంది చూడు, బట్ రిలీజ్ కాదు. దానిపైన ప్లస్ ఉంది చూడు, అది క్లిక్. ఇక్కడ యావరేజ్ ఆఫ్ శాలరీ తీసుకో. శాలరీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యావరేజ్ ఆఫ్ శాలరీకి వచ్చేసి ఒక బార్ వచ్చింది, కౌంట్ ఆఫ్ రోస్కి వచ్చేసి ఒక బార్ వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు డ్యూయల్ యాక్సెస్ పెడితే ఏమవుతుందంటే రెండు అంటే ఒకదానికి ఒక వై యాక్సెస్ ఇంకొక దానికి ఇంకొక వై యాక్సెస్. అర్థమవుతుందా? సింగిల్ యాక్సెస్ పెట్టామంటే ఒకటే తీసుకుంటుంది. అర్థమవుతుందా? డ్యూయల్ యాక్సెస్ పెడితే యావరేజ్ శాలరీ చూపించడానికి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఒక యాక్సెస్ వచ్చింది, కౌంట్ ఆఫ్ రోస్ చూపించడానికి లెఫ్ట్ సైడ్ లో ఒక యాక్సెస్ ఉంది. దట్ ఇస్ కాల్డ్ డ్యూయల్ యాక్సెస్. స్మాల్ మల్టిపుల్స్ అంటే రెండు కంబైన్ అయ్యి ఒక విధంగా రావచ్చు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చూడండి కింద నుంచి పైకి సగం వరకు ఒకటే యాక్సెస్ లోనే మళ్ళీ ఫస్ట్ నుంచి 0 నుంచి స్టార్ట్ అయింది వై యాక్సెస్. అర్థమవుతుందా? దట్ ఈస్ ద డిఫరెంట్ వే ఆఫ్ విజువలైజేషన్ ఆఫ్ ద డేటా యూజింగ్ డిఫరెంట్ యాక్సెసెస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అలాగే వై యాక్సెస్ లెఫ్ట్
వై యాక్సిస్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వచ్చేసి వై యాక్సిస్ అంటే 0 నుంచి 30 వరకు ఉన్నది వై యాక్సిస్ లెఫ్ట్ అది. రైట్ సైడ్ ఉంది వై యాక్సిస్ రైట్ అది. ఈ వై యాక్సిస్ లెఫ్ట్ కి మీరు ఏదైనా యాక్సెస్ కనపడకూడదు అనుకుంటే అన్చెక్ చేసేయండి. షో యాక్సెస్ కనపడదు. షో యాక్సెస్ అన్చెక్ చేయి. యాక్సెస్ వెళ్ళిపోయింది చూడు. ఓకేనా? అలాగే వై యాక్సిస్ లెఫ్ట్ సైడ్ టైటిల్ వద్దనుకుంటే మీరు షో టైటిల్ తీసేయాలి. అలా కాకుండా టైటిల్ మీరు కాన్ఫిగర్ అంటే మీ నేమ్తో అంటే సపరేట్ కౌంట్ ఆఫ్ రోస్ అని చెప్పేసి కాకుండా కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చుకుంటే అక్కడ కౌంట్ ఆఫ్ రోస్ బదులు కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వై యాక్సిస్ రైట్ కి అప్లై అవుతుంది. సేమ్ పర్మిషన్స్. క్లియర్? కింద ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కి రా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వై యాక్సిస్ లెఫ్ట్ మాత్రమే సేమ్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి టైటిల్ పెట్టుకోవచ్చు, మీ ఓన్ టైటిల్. ఓకేనా? సో నెక్స్ట్ వై యాక్సిస్ కి రా. దీని ఇక్కడ ఏదైతే మార్క్స్ అవ్వదో ఇక్కడ వై యాక్సిస్ రైట్ కి అప్లై అవుతుంది. క్లియర్? వై యాక్సిస్ అంటే కింద ఉండేది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ వై యాక్సిస్ మీద ఏదైనా మీరు కాన్ఫిగర్ చేయాలి, సరే ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే? ఎక్స్ యాక్సిస్ కి ఏదైనా టైటిల్ ఇచ్చుకోవాలనుకున్నా అంటే హారిజాంటల్ గా. ఓకే? షో టైటిల్. ఓకేనా? టైటిల్ ఏదైనా టైప్ చేయి, వాల్యూ టైప్ చేయి, ఏదైనా టైటిల్ టైప్ చేయి. శాంపుల్ ఎక్స్ యాక్సిస్ ఏదో ఒకటి ర్యాండమ్. మేబీ 2 ఇవ్వడం వల్ల ఏమన్నా అది. అలాగే సైజ్ ఏదైనా మార్చు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ రావాలి. షో టైటిల్ ఇది పెట్టాం కాబట్టి సైజ్ పెంచలేము. షుడ్ కమ్ నాట్ షుడ్. చూడండి అది ఎందుకు యాక్చువల్గా షుడ్ కమ్ అంటే రావాలి. సమ్వేర్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అది చూడు ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ లెజెండ్ అంటే ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్, టీమ్ లీడ్, టీమ్ మేనేజర్స్ ఉన్నారే మేనేజర్, అది లెజెండ్ అనమాట. షో లెజెండ్ అన్చెక్ చేస్తే ఏమవుతుందో అబ్జర్వ్ చేయి. షో లెజెండ్ అన్చెక్ చేయి. చూడు అది వెళ్ళిపోయిందా? ఇప్పుడు మళ్ళీ షో లెజెండ్ క్లిక్. ఇప్పుడు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఇప్పుడు లెజెండ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ ఉంది. లెజెండ్ పొజిషన్ ఇక్కడ కిందకి క్లిక్ ఇస్తే లెజెండ్ పొజిషన్ మీద క్లిక్ ఇచ్చి టాప్ రైట్ కాకుండా వేరే ఏదైనా మార్చు పొజిషన్. కింద బాటమ్ సెంటర్ అనే మార్చు ఏదో ఒకటి. బాటమ్ సెంటర్ వచ్చింది లెజెండ్ పొజిషన్. సో ఇది లెజెండ్ పొజిషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టూల్ టిప్ మీద క్లిక్. ఇప్పుడు మనము ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు ఆ టెక్స్ట్ అంటే దాని మీద గ్రీన్ కలర్ మీద కానీ రెడ్ కలర్ మీద కానీ మనకు నెంబర్స్ కనిపిస్తుంది. దట్ ఇస్ కాల్డ్ టూల్ టిప్. ఓకేనా? ఇప్పుడు కర్సర్ పెట్టు. ఇప్పుడు కలర్స్ మీద కలర్స్ పెట్టు. అది అట్లే ఉన్నాయి. కర్సర్ మీద కలర్స్ మీద కర్సర్ పెట్టు. ఇప్పుడు ఓకేనా? మేనేజర్ అని వస్తుంది కదా, ఆ మేనేజర్ అనేది పైన వచ్చేది. ఓకేనా? ఇట్ ఈస్ ఫ్రమ్ ద టూల్ టిప్. ఇప్పుడు సపోజ్ ఏబిసిడి ఎంప్లాయీ రోల్ తీసేసి జస్ట్ ఏబిసిడి పెట్టు. టూల్ టిప్ లో ఏబిసిడి పెట్టు. జస్ట్ ఏబిసిడి జస్ట్ టైప్ చేయి ఏబిసిడి. ఇప్పుడు కర్సర్ పెట్టు. అక్కడ ఏబిసిడి వచ్చిందా? అంటే అక్కడ మనం ఏదైతే ఇస్తామో అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రెల్లిస్ మీద క్లిక్. ట్రెల్లిస్ అంతగా వాడలేదు, అంత అవసరం లేదు. షో యాజ్ ట్రెల్లిస్ ఆప్షన్ లేదా, వదిలేసేదాన్ని. ఓకేనా? వదిలేసేది. నెక్స్ట్ చార్ట్ మేకర్స్. ఎడిట్ చార్ట్ మేకర్స్ క్లిక్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? లేదా ఇప్పుడు చార్ట్ మీద క్లిక్. ఒక్క నిమిషం దాని మీద క్లిక్. చార్ట్ మీద క్లిక్. చార్ట్ దాని మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ చార్ట్ మార్కర్స్ మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ చార్ట్ మార్కర్స్ మీద క్లిక్ ఫస్ట్ చెప్తా. ఓకేనా? ఇప్పుడు చార్ట్ మీద క్లిక్. ఇప్పుడు దాని మీద మీరు డిఫరెంట్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే దాని కస్టమ్ అంటే దేని మీద క్లిక్ ఇస్తామో వీ కెన్ యాక్చువల్లీ కస్టమైజ్ ఇట్. ఓకే?
ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ ఓకే సమ్ ఏబిసిడి XYZ ఇస్తే అది అక్కడ కనిపిస్తుంది. ఓకే వచ్చిందా మేనేజర్ రోల్, ఆ రోల్ యొక్క పైన అక్కడ వచ్చిందా మేనేజర్ అని, పైన మేనేజర్ అని వచ్చి ఇప్పుడు దిస్ ఇస్ ఏబిసిడి అని పెట్టి మీకు అర్థమవుతుంది. ఏబిసిడి XYZ ఏదో ఒకటి పెట్టి వచ్చిందా, ఏబిసిడి వస్తుందా, అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే క్లియర్. నెక్స్ట్ నేను సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు చార్ట్ ప్రాపర్టీస్ రా. బ్యాక్ టు చార్ట్ ప్రాపర్టీ SQLకి వచ్చేసావు. చార్ట్ మోడ్లోకి వెళ్ళు. మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళు. ప్రాపర్టీస్ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఉంది చూడు, రైట్ సైడ్ కింద ప్రాపర్టీస్, రైట్ సైడ్ ప్రాపర్టీస్, అది ఫార్మాటింగ్ అని క్లిక్. ఇప్పుడు స్క్రోల్ డౌన్ పూర్తి బాటం వచ్చేసి ఫార్మాటింగ్లో కిందకి వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ బెటర్ టు గో టు ద టేబుల్ మోడ్లోకి వెళ్తే మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ మోడ్లోకి వెళ్ళు. ఇప్పుడు అన్ని కాలమ్స్ తీసుకో, ఓకే సాలరీ అన్నీ వచ్చాయి. ఇప్పుడు కాలమ్ సెక్షన్లోకి వెళ్ళు. ఫార్మాటింగ్లోనే ఉన్నావా? ఓకే నైస్. కాలమ్ సెక్షన్ ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళు. దాంట్లోకి వెళ్ళు. ఇప్పుడు నాకు ఎవరి శాలరీ అయితే లక్ష లేదా లక్ష కంటే పైన ఉన్నాయో వాళ్ళ శాలరీస్ నాకు గ్రీన్ కలర్లో కావాలి. 50,000 కంటే తక్కువ ఉంటే ఇది నా రిక్వైర్మెంట్. ఓకే దానికోసమే మనం కండిషనల్ ఫార్మాట్ అంటే కండిషన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉంటాయి ఆప్షన్స్, 2 మీరు అబ్జర్వ్ చేయాలి. పైన అబ్జర్వ్ చేస్తే కండిషనల్ ఫార్మాటింగ్ సెక్షన్ కింద అప్లై టు దిస్ కాలము, రెఫరెన్స్ కాలం అని 2 ఉంటాయి. ఓకేనా. అప్లై టు దిస్ కాలం అంటే నేను కలర్ దేనికి అప్లై చేయాలి అంటే శాలరీకి అప్లై చేయాలా, లేకపోతే ఎంప్లాయీ రోల్కి అప్లై చేయాలి, లేకపోతే ఎంప్లాయీ నేమ్కి అప్లై చేయాలా. సో ఇప్పుడు నేను శాలరీని బేస్ చేసుకొని ఎంప్లాయీ నేమ్ని నేను హైలైట్ చేయాలి. ఓకేనా. శాలరీ లక్ష లేదా లక్ష కంటే ఎక్కువ అయితే నేను ఎవరికైతే లక్ష లేదా లక్ష కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ నేమ్ నాకు గ్రీన్ కలర్లో రావాలి. అప్పుడు ఏం చేస్తాను, రెఫరెన్స్ అప్లై టు దిస్, అక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ క్లోజ్ చెప్తా, పైన క్లోజ్. మళ్ళీ కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ ఇచ్చే ముందర ఇక్కడ అప్లై టు దిస్ కాలం అనే ఫస్ట్ వచ్చేసి మనము కర్సర్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ మీద పెట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అప్లై టు దిస్ కాలం అనేది అక్కడ మార్చలేము. ఫస్ట్ వచ్చేసి ఈ కర్సర్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ మీద పెట్టాలి. ఎంప్లాయీ నేమ్ మీద పెట్టు. దీన్ని క్యాన్సిల్ చేయి, కండిషనల్ ఫార్మాటింగ్ క్యాన్సిల్ చేయి. ఒక నిమిషం చెప్తా. ఇక్కడ షో యాజ్, ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ సెలెక్షన్ పైకి స్క్రోల్ డౌన్ చేసి పైకి స్క్రోల్ చేయి. రైట్ సైడ్ నుంచి పైకి స్క్రోల్ చేయి. రైట్ సైడ్ అది కాదు, దీని పక్కన ఇంకోటి రైట్ సైడ్ ఉంది, పైకి స్క్రోల్ చేయి. ఇక్కడ చూస్ కాలంలో శాలరీ కాకుండా ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకో. ఎంప్లాయీ నేమ్ రైట్ సైడ్ చూస్ కాలం చూడు, రైట్ సైడ్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు అది హైలైట్ అయిందా? ఇప్పుడు దీనికి కలర్ అప్లై అవ్వాలి. ఓకేనా. బేస్డ్ ఆన్ వాట్ శాలరీ మీద దీనికి కలర్ అప్లై. ఇప్పుడు యాడ్ రూల్ కొట్టు, కండిషనల్ ఫార్మాట్లో యాడ్ రూల్ కొట్టు కింద. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, అప్లై టు దిస్ కాలము ఆటోమేటిక్గా ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ అయింది, ఎందుకంటే మనము అక్కడ అది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు రెఫరెన్స్ కాలము శాలరీ తీసుకో. శాలరీని బేస్ చేసుకొని నేను ఎంప్లాయీ నేమ్ నేను కలర్ ఇచ్చుకుంటున్నా. ఓకే. ఇప్పుడు లెస్ దాన్ 50,000 అయితే, ఓకేనా, 50,000 అయితే 50,000. ఇప్పుడు రిక్వైర్డ్ దాని కలర్ మీద దాని పక్కన క్లిక్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ రావాలా, లేకపోతే టెక్స్ట్ కలర్ మారాలా? నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకో. ఓకే మళ్ళీ దాని క్లిక్ అప్లై. ఉండు మళ్ళీ యాడ్ బిన్ కొట్టు. యాడ్ బిన్ కింద యాడ్ బిన్ 50,000 నుంచి 1,99,099. ఓకేనా. 99,999 కొట్టు. సారీ 59 కొట్టు. ఓకేనా. 50,000 నుంచి ఓకే ఉంటే దానికి వేరే ఆరెంజ్ కలర్ లేకపోతే సంథింగ్ ఏదైనా లైట్ కలర్ అప్లై చేయి. లేకపోతే లెస్ దాన్ 1 lakh కాబట్టి ఓపెన్ చేయి. 1 lakh కొట్టేసేయి, 9 కాకుండా. ఓకేనా.
పైన 1 lakh పెట్టేసి. ఇప్పుడు మోర్ దాన్ 1 lakh రెడ్ కలర్ టెక్స్ట్ కలర్ ఏమొద్దులే, టెక్స్ట్ కలర్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా, టెక్స్ట్ కలర్ తీసేసి టెక్స్ట్ కలర్ యాజ్ ఇట్ ఈస్ నన్ను పెట్టు. ఇప్పుడు మోర్ దాన్ 1 lakh అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ దాని మీద క్లిక్, మనం ఇంకేమి యాడ్ బిన్ అవసరం లేదు. ఓకేనా, దాని పక్కన స్క్వేర్ బ్రాకెట్ మీద క్లిక్, స్క్వేర్ బ్రాకెట్ మీద దాని మీద క్లిక్, బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్. ఇప్పుడు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇప్పుడు అప్లై కొట్టు, చాలే. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50,000 ఉంటే రెడ్ కలర్ అయింది. ఆ రేంజ్ మధ్యలో ఉంటే 50,000 నుంచి దాని మధ్యలో ఉంటే ఒక కలరు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 1 lakh ఉంటే ఒక కలర్. వచ్చిందా? దిస్ ఈస్ హౌ వి వర్క్ విత్ ద కండిషనల్ ఫార్మాటింగ్. దీంట్లో ఏమన్నా ఇది కాదు నా పెట్టుకునేది, నేను అదే చెప్తున్నా. రెఫరెన్స్ బేస్డ్ ఆన్ శాలరీ అప్లై టు దిస్ కాలం అని ఉంది పైన. అక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి అప్లై అవుతుంది. నీకు శాలరీకే కావాలనుకుంటే ఆడ అప్లై టు దిస్ కాలంలో శాలరీ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? బేస్డ్ ఆన్ శాలరీ రెఫరెన్స్ బేస్డ్, వాట్ ఈస్ ద రెఫరెన్స్? శాలరీని రెఫరెన్స్ తీసుకొని వేర్ ఐఎమ్ అప్లైయింగ్ అప్లై టు దిస్ కాలం ఎంప్లాయీ నేమ్ కి అప్లై చేస్తున్నా. క్లియర్? దీంట్లో ఏం డౌట్ లేదు కదా? సో ఇలా మనము ఇది అంటే ఇది మనకేమి అంటే కోడింగ్ రాసి లాజిక్ అలా ఏమి ఉండదు అనమాట. మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దే ఇదనమాట. ఓకే, డిఫరెంట్ డేటా తీసుకొని ఇది వచ్చేసి హిస్టరీ, అంటే మనం మారుస్తూ పోతున్న కొద్దీ మనకి ఇక్కడ హిస్టరీ ప్రీవియస్ గా మనం ఏదైతే ఉందో అది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎప్పుడైతే టేబుల్ మోడ్ లో ఉన్నామో క్వైరీ మోడ్ పక్కన ఒక సమ్మేషన్ ఐకాన్ ఉంది చూడు. ఓకే, సమ్మేషన్ ఐకాన్ దాని మీద క్లిక్, ఇక్కడ షో టోటల్స్ క్లిక్, షో టోటల్స్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రా రో వచ్చింది చూడండి, అంటే శాలరీ మొత్తం ఎంత. ఓకేనా, నంబర్స్ సమ్మప్ అవుతాయి. ఓకే, క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో ఇలా మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చేస్తారా? ఫిల్టర్స్ అప్లై చేయడము, గ్రూప్ బైల్ చేయడము, ఎస్క్యూఎల్ క్వెరీ స్టడీ చేయడం. ఓకే, చూడండి ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీ ఎట్లా మరి చూడండి. ఓకేనా, క్లియర్? ఇప్పుడు ఇంతవరకు చూసిన ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్, మీరు స్టడీ చేయాలి దాన్ని. అండు కొట్టు, అండు బ్యాక్ రా. ఈ ఎస్క్యూఎల్ నోట్ ప్యాడ్లో పెట్టుకో. ఇప్పుడు మనం చేసిన యూజర్ ఇంటర్ఫేస్ కి దీనికి ఏంటి అంటే ఎందుకు ఇప్పుడు ఎస్ ఎందుకు వచ్చింది? ఓకేనా, గ్రూప్ క్యూ ఎస్ అనే వేరియబుల్కి గ్రూప్ క్యూ వాల్యూ ఎందుకు తీసుకుంటాడు? ఎస్ని ఫర్ ఈచ్ రాసి శాలరీ టోటల్ ఒక దాంట్లో తీసుకుంటాడు, మళ్ళీ క్యూని వచ్చేసి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకేనా, సో ఎందుకు ఈ డిఫరెంట్, మళ్ళీ దాన్ని ఎందుకు ఎస్ని లైన్ నెంబర్ 130లో మీరు అబ్జర్వ్ చేస్తే యూనియన్ క్యూ కమా ఎస్ ఎందుకు చేస్తున్నాడు? ఓకేనా, యూ నీడ్ టు అబ్జర్వ్ దట్. అర్థమైందా? హలో, ఇది ఎక్స్ప్లోర్ చేస్తారా? నెక్స్ట్ నోట్ ప్యాడ్, అదే నోట్ ప్యాడ్ అంటున్నాను, క్రోమ్ మ్యాక్సిమైజ్ చేయి. వేరే ట్యాబ్ ఓపెన్ చేయి, ఎస్ఏక్యూఎల్ డెవలపర్ గైడ్ అని టైప్ చేయి. వేరే ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్లో వేరే ట్యాబ్ కంట్రోల్ టీ ఎస్ఏక్యూఎల్ డెవలపర్ గైడ్, ఎస్ఏక్యూఎల్ డెవలపర్ గైడ్ ఎంటర్ కొట్టు. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయి. ఇప్పుడు మనకి ఎస్ఓక్యూఎల్ కి ఎలాగైతే డెవలపర్ గైడ్ ఉంటుందో ఎస్ఏక్యూఎల్ కి కూడా డెవలపర్ గైడ్ ఉంటుంది. క్లియర్? మీరేం చేయాలంటే అదంతా మొత్తం అంతా నేర్చుకోవాలని ఏం లేదు, బేసిక్ సింటాక్స్. ఓకేనా, అర్థమైందా? 1 by 1 లైన్ బై లైన్. ఓకేనా, ఇక్కడ క్విక్ స్టార్ట్ లో ఇక్కడ చూడండి, ఇది మీరేం చేయాలంటే ఇవి 1 by 1 చదవాలి. ఓకేనా, ఈ డెవలపర్ గైడ్ అనేది మీకు అర్థమైనా కాకపోయినా ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఫస్ట్ ఓపెన్ చేసి ఒకసారి ఫస్ట్ టైం అర్థం కాదు, సెకండ్ టైం అర్థం కాదు, థర్డ్ టైం కొంచెం అర్థమవుతుంది, 2 or 3 పాయింట్స్, ఫోర్త్ టైం కొన్ని అర్థం కావు, వాటిని మనం అడగాలి. ఓకేనా, అర్థమవుతుందా? చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, పాయింట్ నెంబర్ 5లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి సింటాక్స్ ఎట్లుంది, DTC_Apache_sample క్యూలో లోడ్ చేశాడు, ఫిల్టరింగ్ చేశాడు. ఎక్కడైతే నాకు
క్లోజ్డ్ అనే ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ క్లోజ్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఉందో అవి మాత్రం ఫిల్టర్ అవ్వాలి. గ్రూప్ బై ఆల్, సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకుంటాడు, లిమిట్. సో దిస్ ఇస్ ద బేసిక్ ఎస్ఏక్యూఎల్ సింటాక్స్. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అంటే మీరు ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే డిటిసి అండర్ స్కోర్ ఆ నేమ్ తో మనకి డేటా సెట్ ఉండదు. ఓకేనా? అర్థమవుతుందా? ఒకవేళ ఆ నేమ్ తో మనకి డేటా సెట్ ఉంటే దాంతో మనం ఈ ఫిల్టర్ అప్లై చేసి సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకుంటే ఎలా ఎస్ఎక్యూఎల్ ఉంటుందో అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్విక్ స్టార్ట్ క్విక్ స్టార్ట్ మీద క్లిక్. ఇక్కడ రైట్ యువర్ ఫస్ట్ క్వైరీ మీద క్లిక్ ఇక్కడ. ఓకేనా? ప్రతి ఒక్కటి మీరు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ లైన్ ఏంటి? ఓకేనా? ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది యాక్చువల్గా? ఫస్ట్ పాయింట్కి వెళ్ళు. దిస్ లోడ్స్ ద డేటా సెట్ దట్ యూ చూస్ వెన్ యూ క్రియేట్ చాట్ విడ్జెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఫస్ట్ లైన్ ఈ డేటా సెట్ లో ఉన్నది క్యూలోకి లోడ్ చేస్తాము. ఓకే? అర్థమైందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇందాకే చూసాం గ్రూప్ క్యూ బై ఆల్ ఇన్ సమ్ క్వైరీస్ ఇఫ్ యూ వాంట్ గ్రూప్ బై సర్టన్ ఫీల్డ్, పలానా ఫీల్డ్ తో గ్రూప్ బై చేయొచ్చు. మనం ఏ ఫీల్డ్ తో గ్రూప్ బై చేయకపోతే గ్రూప్ క్యూ బై ఆల్ ఉంటుంది. ఇందాకే చెప్పామన్నా కదా. నెక్స్ట్ లైన్ నెంబర్ 3 అబ్జర్వ్. దిస్ జనరేట్స్ ద అవుట్పుట్, అంటే ప్రతి ఒక్క రోకి ఒక అవుట్పుట్ లాగా అనమాట. ఓకేనా? లిమిట్ క్యూ, మనం సపోజ్ మోర్ దాన్ 2000 ఉంటే 2000 వరకు లిమిట్ అవ్వాలి, అది లైన్ నెంబర్ 4 అంటే పాయింట్ నెంబర్ 4. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎస్ఏక్యూఎల్ క్వెరీ. ఓకే? లైన్ బై లైన్ మీరు ఏం చేయాలి? చదవాలి. నెక్స్ట్ క్రియేటెడ్ డెరైవ్డ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. క్రియేట్ డెరైవ్డ్ మెజర్ అంటే ఏంటి, క్రియేట్ డెరైవ్డ్ డైమెన్షన్ అంటే ఏంటంటే ఈ ఎస్ఏక్యూఎల్ లెవెల్లో మనము రెండు ఫీల్డ్స్ ని కంబైన్ చేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ని కంబైన్ చేసి ఒక టెక్స్ట్ ఫీల్డ్ అంటే A+B ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్, అదొక డెరైవ్డ్ ఫీల్డ్ అవుతుంది. 10% ఆఫ్ శాలరీ, అదొక డెరైవ్డ్ డైమెన్షన్ అవుతుంది. క్లియర్? సారీ, డెరైవ్డ్ మెజర్ అవుతుంది అది. ఓకే? సో ఎలా ఈ డెరైవ్డ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈ డెరైవ్డ్ అంటే డెరైవ్డ్ డైమెన్షన్ కావచ్చు, డెరైవ్డ్ మెజర్స్ కావచ్చు, ఈ ఎస్ఏక్యూఎల్ లోనే మనం క్వెరీ రాయొచ్చు అనమాట. మీరు స్క్రోల్ డౌన్ చేసి టెక్స్ట్ నెంబర్ ఇది డేట్ ఫీల్డ్ మీద ఉంది, మీకు అర్థం కాదు. సో ఏదైనా మీరు ఒక క్రియేట్ డెరైవ్డ్ డైమెన్షన్ మీకు క్లిక్, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. డైమెన్షన్ అంటే ఏంటి? టెక్స్ట్ ఫీల్డ్స్, అవునా కదా? ఇక్కడ అబ్జర్వ్ చెయ్యి, ఇక్కడ సిటీ ప్లస్ స్టేట్ లైన్ నెంబర్ అక్కడ ఎస్ఏక్యూఎల్ క్వెరీలో మనకి అకౌంట్ అనేది ఫీల్డ్ డేటా సెట్ లో ఉన్నది, అమౌంట్ అనేది ఫీల్డ్, సిటీ అనేది ఫీల్డ్, స్టేట్ అనేది ఒక ఫీల్డ్. ఆ రెండింటిని కంబైన్ చేసి సిటీ హైఫన్ స్టేట్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాడు, అవునా కదా? అంటే సిటీని ప్లస్ కన్కాటినేషన్ అంటాం. ఎక్సెల్ షీట్ లో మనం ఎట్లయితే కన్కాటినేట్ చేస్తామో ఈ ఎస్ఏక్యూఎల్ లో రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ నేను కన్కాటినేట్ చేసి ఒక సపరేట్ ఫీల్డ్ లాగా తీసుకుంటే దట్స్ కాల్డ్ డెరైవ్డ్ డైమెన్షన్. ఇప్పుడు నాకు సిటీ స్టేట్ అని రెండు ఫీల్డ్స్ ఉన్నాయి నా డేటా సెట్ లో, ఆ రెండింటిని కంబైన్ చేసి త్రూ హైఫన్, ఇక్కడ సిటీ హైఫన్ స్టేట్ అని చెప్పేసి యాజ్ తర్వాత వచ్చేసి కాలం యొక్క లేబుల్. అర్థమవుతుందా? యాజ్ తర్వాత వచ్చేసి కాలం యొక్క లేబుల్, సిటీ హైఫన్ స్టేట్ అనే కాలం లేబుల్. దాంట్లో ఉన్న వాల్యూస్, సిటీ అనే దానికి ఒక ఫీల్డ్ ఉంటుంది, సారీ ఫీల్డ్, స్టేట్ అనే దానికి ఒక వాల్యూస్. ఆ రెండింటిని నేను కంబైన్ చేస్తే ఈచ్ రోలో నాకు ఇప్పుడు సిటీ ఒక రోలో స్ప్రింగ్ ఫీల్డ్, అదే రోలో స్టేట్ వచ్చేసి ఇలియానాస్ ఉంది. ఆ రెండింటిని కంబైన్ చేసి ఒక వాల్యూ తీసుకుంటున్నాను, దట్స్ కాల్డ్ డెరైవ్డ్ డైమెన్షన్. క్లియర్? సో ఇలా మనము ఎస్ఏక్యూఎల్ లెవెల్లో రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ని కంబైన్ చేస్తే డెరైవ్డ్ డైమెన్షన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఒక మెజర్ తీసుకుని దాంట్లో ఏదైనా ఫార్ములా ఫీల్డ్స్ ఏదైనా పలానా అడిషన్ చేయడం కావచ్చు, లేకపోతే పలానా పర్సెంటేజ్ తీసుకుంటే ఇట్ విల్ బికమ్ ద డెరైవ్డ్ మెజర్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చదవాలి. ఓకే? ఎగ్జాంపుల్స్ అన్ని చదవాలి. కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు, బట్ స్టిల్ ఫైన్. మీరు ఏం చేయాలంటే ఆ ఎస్ఏక్యూఎల్ ఫస్ట్ స్టడీ చేయండి. ఓకే? గెటింగ్ టు నో అంటే కంప్లీట్ గా అర్థం చేసుకోవడము లేదా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ స్టడీ చేయండి, ఒక 2 times స్టడీ చేయండి. ఓకే? క్లియర్? ఎస్ఏక్యూఎల్ అంతా అంటే ఈ రోజులోనే అయిపోవాలని కాదు, మేబీ 1 week టైంలో మొత్తం ఇవన్నీ ఒక ఓవర్వ్యూ చేసాము. ఓకే? అర్థమవుతుందా? సో ఎక్కువ ఇంటర్వ్యూస్ లో అడుగుతారంటే ఎస్ఏక్యూఎల్ అంటే కొంచెం కాంప్లెక్స్ అనుకుంటే ఎస్ఏక్యూఎల్ ఒక సినారియో వచ్చి పలానా డేటా సెట్ ఉంది ఏపీఎన్ ఎంతో, నాకు ఇది గ్రూపింగ్ ఇలా కావాలి, ఇలా ఫిల్టరింగ్ కావాలి, నాకు ఇట్లా మాక్సిమం అమౌంట్ కావాలి, లేకపోతే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దాన్ని మనం చూడకుండా మనం బేసిక్ సింటాక్స్ అర్థం చేసుకుంటే ఎక్కడ గ్రూపింగ్ వాడాలి, ఎక్కడ ఫిల్టర్ బై ఎక్కడ వాడాలి, గ్రూప్ బై ఎక్కడ వాడాలో మనకి బేసిక్ అవగాహన వస్తుంది. క్లియర్? సో ఇది ఎక్స్ప్లోర్ చేస్తారా? నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చెప్తామంటే ఈ ఎస్ఏక్యూ మనము దీన్ని ఏమంటారు, ఈ డేటా సెట్ ని యూజ్ మనం డేటా సెట్ యూజింగ్ CSV ఫైల్ క్రియేట్ చేసాం.
ఒకవేళ మీరు ఇంకా క్రియేట్ చేయకపోతే ప్రవీణ్ క్రియేట్ చేశాడు, రాజేంద్ర మనోజ్ మీరు క్రియేట్ చేయకపోతే టేక్ హెల్ప్ ఫ్రమ్ ప్రవీణ్ అండ్ క్రియేట్ ఇట్. ఓకే, అర్థమైందా? ఈరోజు రేపటి క్లాస్ లో మనము రెసిపీస్ యూజ్ చేసి మనం డేటా సెట్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది చూస్తాం. ఓకే, క్లియర్? అలాగే ఇప్పుడు ఈ SQL పార్ట్ లేకపోతే ఈ ఐసోలిటిక్స్ పార్ట్ మనము సఫిషియెంట్ గా కవర్ చేసాం. ఈ రోజు కావాల్సినంత కవర్ చేసాం. నెక్స్ట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అవర్ డెవలపర్ థింగ్. ఓకే, మనము లిస్ట్ సెట్ మ్యాప్ క్రియేట్ చేసాం కదా. సో మనము ఈ డెవలపర్ ఎగ్జిక్యూటివ్ అనానిమస్ విండోలో కోడింగ్ వాడి మనం అకౌంట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేస్తాము, కోడింగ్ వాడి కాంటాక్ట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేస్తాము, వాటిని ఎలా మాడిఫై చేస్తాము ఇప్పుడు చూద్దాం. ఓకే, క్లియర్? సో నౌ ఐ విల్ కమ్ బ్యాక్ టు యాక్చువల్ అవర్ డెవలప్మెంట్. ఓకేనా? నౌ యూ కెన్ క్లోజ్ యువర్ కేస్. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడుగు మనోజ్ అండ్ రాజేంద్ర. ఏం లేదు కదా? ఓకే, నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ షేర్ స్టాప్ చేయబా. ఇప్పుడు మీకు ఇన్ కేస్ మీరు వెరీ ఫ్రెషర్స్ అయితే TCS ION అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, TCS ION NQT. సో ఇది 1st జనవరి లోపల మనం అప్లై చేసుకోవాలి. ఒక 14th జనవరి ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మీరు ఇన్ కేస్ సేల్స్ ఫోర్స్ లోనే వెళ్ళాలి అని అనుకుంటే నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ లెట్స్ ట్రై అనుకుంటే నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఇది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ ఇట్. ఓకేనా? అర్థమైందా? అది ఎక్స్ప్లోర్ చేస్తే అది రావట్లేదు కదా లింక్. నేను చూసాను అన్న, చూసావా? అది ఇట్లా అమౌంట్ అడుగుతుంది. మేబీ అమౌంట్ అన్న కట్టలేమో మరి మీ ఫ్రెండ్స్ ఒకసారి మేబీ అమౌంట్ కట్టి ఏమైనా ఎగ్జామ్ రాయాలేమో. ఓకేనా? ఇప్పుడు యాక్టివేట్ బై నౌ అంటే సపోజ్ మీరు ఇక్కడ ఇది చేసుకొని, ఓకేనా, దాన్ని ఏమంటారు రిజిస్టర్ చేసుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడు. ఓకే, లేదు ఒకసారి గూగుల్లో కానీ దాంట్లో అమౌంట్ కడితే ఏమైనా ఈ 30+ ఆన్లైన్ ట్రైనింగ్ ఏమైనా ఇది ఇస్తాడేమో తెలియదు. ఇఫ్ వాంట్ యాక్టివేట్ ఇట్, యు ట్రై విత్ యాక్టివేట్. ఓకేనా? ట్రై చేయి. నేను కూడా ఎప్పుడు జస్ట్ ఎవరో చెప్తుంటే ఆన్లైన్ లో చెప్తుంటే చూసి మీకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? అంటే వీ కెనాట్ గ్యారంటీ ది జాబ్ బట్ వీ కెన్ ట్రై అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో వాడి మనము అకౌంట్ రికార్డ్స్ క్వైరీ చేయడం అంతే చూసామనా కదా. అదే ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో వాడి అకౌంట్స్ కావచ్చు, అపాసిటీ ఎనీ స్టాండర్డ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ డేటా రికార్డ్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అపాసిటీ డేటా ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ క్లిక్ ఇచ్చి దీని మీద క్లిక్ ఇచ్చి నెసెసరీ డేటా ఫిల్ చేసి మనము సేవ్ చేస్తాం త్రూ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా. ఇది వితౌట్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు సపోజ్ అకౌంట్ ఇప్పుడు క్లయింట్స్ అనేది జస్ట్ రీనేమ్ చేశాను అనుకో, ఇక్కడ నేను అకౌంట్ రికార్డ్ని నేను ఇక్కడ త్రూ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండోలో ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇక్కడ డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళి, ఓకేనా, ఇప్పుడు అకౌంట్ యొక్క API నేమ్ తీసుకొని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో. ఓకే, ఇప్పుడు అకౌంట్ రికార్డ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే అకౌంట్ యొక్క API నేమ్ తీసుకొని అకౌంట్ ఏదో ఒక వేరియబుల్ A అనో AC అనో ACC అనేది తీసుకొని ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ అని చెప్పేసి రాసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి దానికి సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ద ఇన్స్టాన్స్. దీని అర్థం ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ద బ్లాంక్ ఇన్స్టాన్స్ ఆఫ్ అకౌంట్. ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, అకౌంట్ అని ఒక అంటే మనకి ఆల్రెడీ అకౌంట్ అనే నేమ్ అంటే ఈ API నేమ్తో అకౌంట్ ఒక టేబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది. న్యూ అకౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే నేను ఒక వేరియబుల్ ఆఫ్ ACC తీసుకొని దీని యొక్క బ్లూ స్క్రీన్ అలా బ్లూ అని కాకుండా బ్లూ ప్రింట్. ఓకే, సో బ్లూ ప్రింట్ ACC ఈజ్ ఆఫ్ టైప్ అకౌంట్ అని చెప్తున్నాం అంతే. ఓకేనా? దీంట్లో ఏం వాల్యూస్ ఉండవు. ఇప్పుడు ACC ఇప్పుడు ACC అనే వేరియబుల్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ అకౌంట్. సో ACC అకౌంట్ ACC ఈక్వల్స్ న్యూ అకౌంట్ అంటే సో బేసిక్గా ఇక్కడ ఏం చెప్తుంటే వీఆర్ క్రియేటింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ టైప్ అకౌంట్. ఆ బ్లూ ప్రింట్ కి ఒక నేమ్ ఇస్తున్నాను, దాన్ని ACC అంటున్నాను. క్లియర్? ఇప్పుడు ACC అనే దాంట్లో నేను ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని నేను అసైన్ చేశాను అనమాట. ACC అనే దానికి ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క API నేమ్స్ అన్ని నేను అసైన్ చేయొచ్చు. ఓకేనా?
నేను అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో ఇప్పుడు సపోజ్ ఈ ఏసీసీని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇన్సర్ట్ ఏసీసీ, ఓకేనా. ఇన్సర్ట్ ఏసీసీ అంటే బ్యాక్ ఎండ్ లో నాకు డేటాబేస్ లో ఒక అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. బట్ ఏసీసీకి నేను ఇక్కడ ఇఫ్ ఐ ట్రై టు ఇన్సర్ట్ దిస్ వన్, ఇక్కడ నాకు క్రియేట్ అవ్వదు. ఇక్కడ అంటే ఇక్కడ నేను యూజర్ ఇంటర్ఫేస్ లో ఎలాగైతే నేను ఇక్కడ క్లిక్ ఇచ్చి వాల్యూ ఇచ్చి సేవ్ చేస్తానో, ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వకుండా నాకు అకౌంట్ రికార్డ్ సేవ్ అవ్వదు. కాబట్టి సిమిలర్ గా ఇక్కడ కూడా నేను ఏం వాల్యూస్ ఇవ్వకుండా నేను ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్, నాకు ఎర్రర్ వస్తుంది. ఏమని? system.dml ఎక్సెప్షన్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఎక్సెప్షన్. అంటే యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ లైన్ నెంబర్ 2 లో నాకు ఎర్రర్ వస్తుంది. ఏమని? డిఎంఎల్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏమని? ఇన్సర్ట్ ఫెయిల్డ్. ఏమని? రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్. అంటే నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ లైన్ రాస్తున్నావు, ఇన్సర్ట్ ఏసీసీ రాస్తున్నావు, దట్స్ ఫైన్, బట్ యు ఆర్ మిస్సింగ్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్. అంటే కావాల్సిన ఫీల్డ్, అంటే రిక్వైర్డ్ గా మనకి ఖచ్చితంగా కావాల్సిన ఫీల్డ్ నేమ్ అని ఉంది, బట్ ఆ నేమ్ అనేది మినిమం రిక్వైర్డ్ ఫీల్డ్, దట్ యు ఆర్ నాట్ గివింగ్ వాల్యూ. అంటే ఇక్కడ ఏసీసీ అనేది జస్ట్ అకౌంట్ టైప్, యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ ఇట్ వితౌట్ గివింగ్ ద మినిమం రిక్వైర్డ్ ఫీల్డ్ నేమ్. సో రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అయింది నేమ్ అని, దానికి ఖచ్చితంగా వాల్యూ ఇస్తే ఇన్సర్ట్ చేస్తున్నాము అని ఇన్సర్ట్ చేయవచ్చు. కాబట్టి ఇన్సర్ట్ అనేది వన్ ఆఫ్ ద డిఎంఎల్ లైన్. గుర్తుపెట్టుకోండి, అప్డేట్ ఎలాగో ఓకేనా, అలాగో డిలీట్ ఎలాగో, అప్సర్ట్ ఎలాగో, ఇన్సర్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద డిఎంఎల్ దట్ వి నో ఇట్. సో ఇన్సర్ట్ చేసే కంటే ముందు ఈ ఏసీసీకి నేను నేమ్ అసైన్ చేయాలి. నేమ్. సో ఇక్కడ చూడండి, మీరు అసైన్ చేస్తే అకౌంట్ నేమ్ అని ఉంది. అకౌంట్ నేమ్ నేను ఇక్కడ అకౌంట్ యొక్క ఏపీఐ నేమ్ ఇవ్వాలి, ఓకేనా. సో నేను జస్ట్ ఇలా యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని ఇవ్వకూడదు అనమాట. అర్థమవుతుందా? ఇలా ఇవ్వకూడదు. సో అకౌంట్ నేమ్ కి బ్యాక్ ఎండ్ లో ఏపీఐ నేమ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తే దాని యొక్క ఏపీఐ నేమ్ తీసుకొచ్చి ఓకేనా, ఎగ్జిక్యూట్ ఏదో ఒక నేమ్, ఓకేనా, ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో, ఓకేనా, లెర్నింగ్ అని దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే ఎర్రర్ ఏమైనా వస్తుందో చూడండి, ఓకేనా. క్లియర్? ఇప్పుడేం ఎర్రర్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి, ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో క్రియేట్ అయిందా? క్లియర్? సో ఇలా మనం ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో వాడి అకౌంట్ రికార్డు మనం క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా ఉంటే అడగండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో ఇలా ఇన్సర్ట్ చేసాం, మిగతా ఏం వాల్యూస్ ఇవ్వలేదు. ఓకే, సో ఆల్రెడీ క్రియేట్ అయిన దానికి నేను రేటింగ్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉంది. ఇదే రికార్డ్కి నేను రేటింగ్ అనే ఫీల్డ్ ఇక్కడ ఆర్ట్ అని ఇవ్వాలి, ఓకేనా. బట్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇవ్వకూడదు, బ్యాక్ ఎండ్ ద్వారా ఇవ్వాలి. ఎలా చేస్తాము? సో ఫస్ట్ ఈ ఇన్సర్ట్ అయిన డేటాని దీనికి ఒక దానికి ఇన్సర్ట్ అయిన తర్వాత నాకు బేసిక్ గా ఒక ఐడి క్రియేట్ అవుతుంది, డైనమిక్ గా యూనిక్ ఒక ఐడి క్రియేట్ అవుతుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను ఒకటి క్వెరీ, ఇదే రికార్డ్ని నేను బ్యాక్ ఎండ్ లో క్వెరీ చేసుకుంటా. ఎట్లా? అకౌంట్ ఏసీ ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి కామా నేమ్. నేను దేన్నైతే అప్డేట్ చేయాలనుకుంటున్నానో రేటింగ్ అని అప్డేట్ చేయాలనుకుంటాను కాబట్టి దాన్ని కూడా నేను క్వెరీ చేసుకోవచ్చు. రేటింగ్ ఫ్రమ్ అకౌంట్. నేను ఇలా ఎగ్జిక్యూట్ చేశానంటే ఇట్ విల్ గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. నాకు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ మొత్తం వద్దు, ఒక సింగిల్ అకౌంట్ కావాలి. సో సింగిల్ అకౌంట్ కావాలంటే నేను ఎలా చేయొచ్చు? వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఏ అకౌంట్ కావాలో ఆ నేమ్ ని నేను ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. అదొక వే, ఓకేనా, ఇదొక వే. ఓకే, ఇదే నేమ్ తో నాకు 2 అకౌంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇది ఇక్కడ చూడండి, అకౌంట్ అనేది అకౌంట్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోకుండా ఓన్లీ అకౌంట్ తీసుకుంటే ఇక్కడ ఏసీ అనే దాంట్లో ఓన్లీ ఏసీ అనేది ఓన్లీ ఒక అకౌంట్ రికార్డ్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అని తీసుకున్నానంటే ఈ ఏసీ అనే వేరియబుల్లో మల్టిపుల్ అకౌంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇదే అకౌంట్ నేమ్తో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇదే నేమ్తో నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను అనుకో, అప్పుడు 2 అకౌంట్స్ ఇస్తుంది. క్వెరీ ఇదే నేమ్తో 2 అకౌంట్స్ ఉంటే ఇట్ విల్ గివ్ ద 2 అకౌంట్స్. అప్పుడు 2 అకౌంట్స్ ని సింగిల్ అకౌంట్ వేరియబుల్లో పెట్టలేను కాబట్టి అప్పుడు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి, ఓకేనా. సో బేసిక్ గా ఇక్కడ నేను నా ఇన్సర్ట్ చేసిన అకౌంట్ క్వెరీ చేసుకోవడానికి నేమ్ యూనిక్ గా ఉందనుకుంటే నేమ్ తో నేను క్వెరీ చేసుకోవచ్చు. సపోజ్ నేమ్ అదే నేమ్ తో మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకుంటే యూనిక్ ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ ఐడితో నా అకౌంట్ రికార్డ్ని నేను క్వెరీ చేసుకొచ్చుకుంటాను. ఇదే ఐడితో ఇంకో అకౌంట్ ఉండదు కాబట్టి నేను ఐ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద సింగిల్ అకౌంట్ వేరియబుల్. ఒక లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోకుండా సింగిల్ అకౌంట్ వేరియబుల్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు నేను రాసిన క్వెరీ ఓన్లీ సింగిల్ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది అనుకుంటే ఐ కెన్ టేక్ ద సింగిల్ అకౌంట్ టైప్, సింగిల్ లిస్ట్ తీసుకోకుండా సింగిల్ గా ఇలా ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఏసీ డాట్ రేటింగ్ ఈక్వల్స్ టు హాట్. ఇక్కడ రేటింగ్ అనేది పిక్ లిస్ట్ వాల్యూ, ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిలో ఏదో ఒక వాల్యూ నేను ఇవ్వాలనుకుంటే ఆ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. మూడిట్లో ఉన్నాయి. ఇచ్చిన తర్వాత అప్డేట్ ఏసీ, ఆ ఏసీని అప్డేట్ చేయాలి. అంటే బేసిక్ ఇక్కడ ఏం లేదు, ఏసీ అనే దాన్ని ఏసీలో ఏముంటుందంటే ఈ ఐడితో ఉన్న అకౌంట్ రికార్డు
మాకి ఏసీలోకి క్వైరీ అవుతుంది. సో దాంట్లో ఏసీ డాట్ ఇప్పుడు నేను రేటింగ్ ఇక్కడ నేను రేటింగ్ క్వైరీ చేయకుండా దీనికి వాల్యూ అసైన్ చేయలేను. సో ఏ ఫీల్డ్ అయితే నేను వాల్యూ అప్డేట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ని కూడా క్వైరీ చేసి దానికి ఏసీ డాట్ రేటింగ్ అని ఇచ్చి అప్డేట్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అప్డేట్ చేశాను. ఓకేనా, అప్డేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా, జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు రేటింగ్ అనేది అప్డేట్ అయ్యింది. ఓకేనా, హార్ట్ అని. ఓకేనా, అప్డేట్ అయిందా చూద్దాం. హార్ట్ అనేది అప్డేట్ అయిందా? సో దట్స్ హౌ వి యూజ్ ద అప్డేట్ కీవర్డ్. ఇన్సర్ట్ ఎలా యూజ్ చేస్తాం అర్థమైందా? అప్డేట్ ఎలా యూజ్ చేస్తారో అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? లేదండి. అలాగే ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ ఏసీ. ఏం లేదు, లైన్ నెంబర్ 5లో ఈ ఐడితో ఉన్న దానికి క్వెరీ చేస్తున్నాను. డిలీట్ ఏసీ, ఆ వేరియబుల్ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు డిలీట్ అని డేటాబేస్ లోంచి అది డిలీట్ అయిందా లేదా? ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. జస్ట్ రిఫ్రెష్. ఇది ఉండకూడదు అనమాట. ఓకేనా, వెళ్ళిపోయిందా? సో దట్స్ హౌ వి యూజ్ ద క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్. ఓకేనా, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? సో నెక్స్ట్ నేను ఒక కాంటాక్ట్ అకౌంట్ క్రియేట్ చేసి అదే అకౌంట్కి ఒక కాంటాక్ట్ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంకొకసారి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఏసీసీ డాట్ నేమ్. ఓకేనా, ఫ్రమ్ ఐటీ టీమ్. ఓకేనా, దీంతో నాకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఎట్లా? ఇన్సర్ట్ ఏసీసీ అంటే ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇదే అకౌంట్కి నేను ఒక కాంటాక్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా, ఎట్లా చేయొచ్చు అంటే అది అంటే దీనికి ఇదే అకౌంట్ కంటే ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే ఐఎమ్ ఫ్రమ్ ఐటీ టీమ్తో ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. దానికైతే కాంటాక్ట్ క్రియేట్ అయ్యి ఉండదు. అదే అకౌంట్కి కాంటాక్ట్ క్రియేట్ చేయాలంటే దాన్ని చెప్పే కంటే ముందు ఇన్సర్ట్ అయిన తర్వాత డేటాబేస్లోకి సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్ అయిన వేరియబుల్కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది అన్నా కదా. ఇక్కడ ఐడి క్రియేట్ అవుతుంది అన్నా కదా. ఐడి నేను బ్యాక్ ఎండ్ లో ఐడి యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో ఒక కాంటాక్ట్ కూడా ఈ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఐడిని ఎలా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు సిస్టమ్ డాట్ డీబగ్. ఓకేనా, ఐడి ఆఫ్ న్యూలీ ఇన్సర్టెడ్ అకౌంట్ అని చెప్పేసి ఈ కొత్తగా క్రియేట్ అయిన అకౌంట్కి వేరియబుల్కి ఏంటంటే ప్లస్ ఏసీసీ డాట్ ఐడి అని ఇచ్చానంటే డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ యూనిక్ ఐడి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు డీబగ్ లో కొత్తగా ఇన్సర్ట్ ఒకటి అయిపోతుంది. దాని యొక్క ఐడి 001 WAKA ఉంది కదా. ఇక్కడ మీరు వచ్చారంటే ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ ఐటీ టీమ్తో నాకు ఒకటి క్రియేట్ అయింది. దీని యొక్క ఐడినే మనం ఇక్కడ ప్రింట్ చేసాం. ఇక్కడ అర్థమవుతుందా? ఏసీడబ్ల్యూ ఉందా? ఏసీడబ్ల్యూ ఐడి. సో ఈ ఐడిని యూజ్ చేసుకొని నేను ఒక కాంటాక్ట్ క్రియేట్ చేయొచ్చు. కాంటాక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే కాంటాక్ట్ సి ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్. ఓకేనా, ఇలా మనము డమ్మీ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాము. సి డాట్ ఇక్కడ కాంటాక్ట్కి ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా ఉంటాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ క్రియేట్ అప్పుడు ఏంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి కదా. లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ, ఫస్ట్ నేమ్ మనం ఇస్తే ఇచ్చు లేకపోతే లేదు. ఇక్కడ మనము కొత్తగా క్రియేట్ అయిన అకౌంట్కి ఇక్కడ కాంటాక్ట్ మ్యాప్ చేయాలంటే ఇక్కడ అకౌంట్ ఐడి ఇస్తాం. బ్యాక్ ఎండ్ అకౌంట్ ఐడి కదా మ్యాప్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సి డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు నాకు లేబుల్ ఏపీ నేమ్ గుర్తున్నాయి కాబట్టి. ఓకేనా, సో కమల్ హాసన్ అనేది ఫస్ట్ నేమ్ అనుకుందాము. అలాగే సి డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఓకేనా హాసన్, ఇది కాంటాక్ట్. సో నేను దీన్ని ఇన్సర్ట్ సి అని క్లిక్ ఇస్తే కాంటాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ దీనికి అసోసియేట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కొత్త ఫ్రమ్ స్పేస్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను సి డాట్ అకౌంట్ ఐడి ఇవ్వకుండా ఉంటే నాకు అకౌంట్ క్రియేట్ అవుతుంది, కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ అకౌంట్కి క్రియేట్ చేసిన కొత్త అకౌంట్కి ఈ కాంటాక్ట్ అసోసియేట్ అవ్వదు. క్రియేట్ అయిన అకౌంట్కి కాంటాక్ట్ అసోసియేట్ అవ్వాలంటే ఏసీసీ డాట్ ఐడి నేను ఇచ్చానంటే ఇక్కడ ఏసీసీని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. కొత్తది ఐఎమ్ ఫ్రమ్ స్పేస్ అని క్రియేట్ అవుతుంది. దాని యొక్క ఐడినే నేను యొక్క ఈ అకౌంట్ ఐడి అనే వేరియబుల్కి సిలో ఉన్న అకౌంట్ ఐడి వేరియబుల్కి ఇస్తున్నాను. ఇప్పుడు నాకు అకౌంట్ క్రియేట్ అవుతుంది ఐఎమ్ ఫ్రమ్ స్పేస్ అని చెప్పేసి, అలాగే కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నీ సపోజ్ ఈ లైన్ ఇవ్వకపోతే అకౌంట్ కాంటాక్ట్ రెండు క్రియేట్ అవుతాయి, బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్. కొత్తగా క్రియేట్ అయిన అకౌంట్కి నేను ఈ కాంటాక్ట్ నేను అసోసియేట్ చేయాలంటే సి డాట్ అకౌంట్ ఐడి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇస్తే అకౌంట్ ఐడి అనేది వన్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకేనా, స్టాండర్డ్ ఫీల్డ్. ఓకేనా, దానికి మనం ఇన్సర్ట్ చేసిన ఐడి ఇస్తే చాలు ఆటోమేటిక్గా
ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఈ కాంటాక్ట్ ఈ అకౌంట్కి లింక్ అవుతుంది. లెట్స్ సీ ఇట్. ఓకేనా, ఐఎమ్ ఫ్రమ్ స్పేస్ అనే అకౌంట్ క్రియేట్ అయిందా లేదు చూడండి. ఓకేనా, ఐఎమ్ ఫ్రమ్ స్పేస్ క్రియేట్ అయిందా, దీనికి కాంటాక్ట్ క్రియేట్ అయిందా, కమల్ హాసన్ అని క్రియేట్ అయిందా. అలా మనము ఒకటి క్రియేట్ చేయడంతో పాటు దాని చైల్డ్ ఆబ్జెక్ట్ డేటా కూడా మనం క్రియేట్ చేయాలంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఐడిని చైల్డ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఫీల్డ్లో పాస్ చేయాలి. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సిమిలర్గా క్రియేట్ అయిన అకౌంట్కి అపార్చునిటీ కూడా క్రియేట్ చేయాలంటే మీరేం చేయొచ్చు, అపార్చునిటీ ఓపీ ఈక్వల్స్ టు న్యూ అపార్చునిటీ. ఓకే, ఓపీ డాట్ అపార్చునిటీకి స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ చాలా ఉంటాయి. ఓకేనా, ఐ నీడ్ 30 బకెట్స్. ఓకే, సో ఇది ఒక అపార్చునిటీ. ఓకే, అలాగే ఓపీ డాట్ క్లోజ్ డేట్. ఓకేనా, క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు సిస్టమ్ డాట్ టుడే, అంటే ఈరోజు డేట్ ఇవ్వాలనుకుంటే సిస్టమ్ డాట్ టుడే. ఓకే, అలాగే ఓపీ డాట్ అమౌంట్ ఈక్వల్స్ టు 30,000 రూపీస్. ఓకే, ఇలా మనము ఓపీ డాట్ అకౌంట్ ఐడి ఇచ్చుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అపార్చునిటీలో అకౌంట్ ఐడి అనే ఫీల్డ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఏపీఐ నేమ్తో. ఓకేనా, ఈక్వల్స్ టు ఏసీసీ డాట్ ఐడి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ వేరే అకౌంట్ క్రియేట్ చేస్తాను, అది సంథింగ్. ఓకేనా, అది ఇప్పుడు నరేష్. ఓకే, ఒకవేళ దీంట్లో మనం ఏదైనా రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అయ్యామో అపార్చునిటీలో మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇన్సర్ట్ ఓపీ. ఓకే, ఇప్పుడు ఉగాది అనే అకౌంట్కి ఒక నరేష్ బాటి అనే కాంటాక్ట్తో పాటు ఐ నీడ్ 30 బకెట్స్ అనే ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అపార్చునిటీ అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, OPPORTUNITY, స్పెల్లింగ్ మిస్టేక్. ఓకేనా, సో ఇక్కడ చూడండి కష్టం. ఇప్పుడు మనకి వ్యాలిడేషన్ ఎర్రర్ వచ్చింది. ఏంటి, మినిమం అమౌంట్ షుడ్ బి 50K, 50,000 మినిమం అమౌంట్ ఉండాలి, అది వ్యాలిడేషన్. సో మనము ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్మస్ విండో ద్వారా రన్ చేసినప్పుడు అప్పుడు కూడా వ్యాలిడేషన్ రూల్స్ ఫైర్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం రాసాము, అపార్చునిటీ ఆబ్జెక్ట్లో అమౌంట్ వాల్యూ మీద వ్యాలిడేషన్ రూల్ రాసాము, 50,000 కంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 lakhs ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇంకోటి రికార్డ్ ఫీల్డ్ ఏదో మిస్ అయ్యాం, ఏంటి, స్టేజ్ నేమ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, స్టేజ్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అంట, స్టేజ్ నేమ్కి కూడా మనం వాల్యూ ఇస్తాం. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ 1, అక్కడ ఏదైతే ఉంటుందో స్టేజ్ నేమ్ అనే పిక్ లిస్ట్ వాల్యూస్ అవే ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఉగాది అనే అకౌంట్ క్రియేట్ అయింది, దాంతో మనకి ఒక కాంటాక్ట్ నరేష్ బాటి, అలాగే ఐ నీడ్ 30 బకెట్స్ క్రియేట్ అయిందా, 3 lakhs. క్లియర్? సో ఇలా మీరు బ్యాక్ ఎండ్లో ఎగ్జిక్యూట్ అనానమస్ విండో, అసలు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అనానమస్ విండోలో ఎందుకు వాడుతున్నామంటే రేపు నా పోతే మనం అపెక్స్లో కూడా సిమిలర్గా ఇలాంటివి వాడతాం అనమాట. క్లియర్? ఓకేనా, ఎక్స్ప్లోర్ చేస్తారా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ యూజింగ్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో, క్వైరీస్ రాయడము, వాటిని ఫర్ లూప్లో ఇటరేట్ చేయడము, ఇవన్నీ చేయాలన్నమాట. ఓకే, సో ఈరోజు క్లాస్కి ఇచ్చాలే, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా.